తిరుపతి జూ పార్క్‌లో ఎలక్ట్రిక్ బైక్ తీసుకొని ఎళ్దాం కదా అనుకున్నాం. బట్ అది ఓపెన్ చేయడానికి లేట్ అవుతుందన్నారనేసి నడుచుకుంటూ ముందుకైతే వచ్చేసాము. ఇక్కడైతే జింకలు చూసామనమాట. ఇంకా నడిచే ఓపిక లేదని ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటది కదా! అది తీసుకున్నాం. అది ఎక్కేసామనమాట. ఇక్కడ మనకి ట్యాగ్ ఇస్తారు. ఆ ట్యాగ్ చూపించామంటే జూలో ఏ వెహికల్ అయినా ఎక్కొచ్చనమాట ఎలక్ట్రిక్ వెహికల్. సో, మేము మెయిన్‌గా వచ్చింది లయన్ సఫారీ కోసం. సో, అందుకే అక్కడికొచ్చిన తర్వాత ఆ టికెట్ తీసుకొని లయన్ సఫారీకైతే ఎళ్ళామనమాట. ఫస్ట్ టైం నేను గానీ, పిల్లలు గానీ సింహాన్ని రియల్‌గా చూడడం అనమాట ఫస్ట్ టైం. ఇక అక్కడ మళ్ళీ ఒక 50 రూపీస్ టికెట్ తీసుకుని అక్కడ కనిపించే బసెస్ ఉంటాయి చూసారా? ఆ బస్సులో ఎళ్ళామంటే మనకి లోపలికి తీసుకెళ్తారు. నిజంగా సింహాలు ఉన్నాయండి. ఎంత పెద్దగున్నాయో అండ్ ఇవి ఓపెన్‌గా భలే తిరుగుతున్నాయి. మన వీధుల్లో కుక్కలు తిరిగినట్టు ఈజీగా తిరుగుతున్నాయనమాట. అసలు బస్సులని ఏం పట్టించుకోవట్లేదనమాట. ఇవి వచ్చేసి ఆడసింహాలు. అందుకే జూడలేదు. ఇదిగోండి ఇదొకటి ఇది కాదు. ఇది కూడా ఆడసింహమే. ఒకటి మాత్రం మగసింహం ఉందనమాట. అది బోన్‌లో ఉండింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.